భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం దురంధర్ ది రివెంజ్ పేరు మారుమోగిపోతుంది. బాలీవుడ్ ఎనర్జెటిక్ స్టార్ రణ్బీర్ సింగ్ హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద అప్రతిహత జైత్రయాత్రను కొనసాగిస్తుంది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ను దూసుకుపోతూ రికార్డులను తిరగరాస్తోంది. 3 గంటల 49 నిమిషాల సుదీర్ఘ రన్ టైం ఉన్నప్పటికీ ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతుండడం విశేషం. వాస్తవ సంఘటన ఆధారంగా, ముఖ్యంగా ముంబై ఉగ్రదాడులకు ప్రతీకారం తీర్చుకునే అండర్ కవర్ ఆపరేషన్ నేపథ్యంలో ఈ సినిమాను ఆదిత్య ధర్ అద్భుతంగా మలిచారు. రణ్వీర్ సింగ్ పవర్ఫుల్ యాక్షన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్ మాధవన్ వంటి హేమహేమిల నటన సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. యాక్షన్, దేశభక్తి కలిగిన ఈ చిత్రానికి సెలబ్రిటీల నుంచి కూడా ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. ముఖ్యంగా రజనీకాంత్, అల్లు అర్జున్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ వంటి వారు ఈ చిత్రాన్ని అభినందించడం సినిమాపై హైప్ ను మరింత పెంచింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం దురంధర్ 2 బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని రీతిలో వసూళ్లు రాబడుతోంది. కేవలం 6 రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 920 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. ఇండియాలో మాత్రమే ఈ సినిమా 687.43 కోట్ల గ్రాస్ కలెక్షన్ ను నమోదు చేసింది. మొదటి రోజే భారీ ఓపెనింగ్ సాధించిన ఈ చిత్రం కేవలం 3 రోజుల్లోనే 500 కోట్ల మార్కును దాటేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. వీక్ డేస్ లో కూడా జోరు మాత్రం తగ్గలేదు. 5వ రోజు 65 కోట్ల నెట్ వసూలు చేయగా, 6వ రోజు అంటే మార్చి 24న 56.55 కోట్ల నెట్ కలెక్షన్ ను రాబట్టింది. హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ ఈ సినిమా ప్రభంజనం కొనసాగిస్తోంది. హిందీ వర్షన్ కి సంబంధించిన 6వ రోజు దేశవ్యాప్తంగా 17,910 షోలతో 36.7% ఆక్యుపెన్సీ రన్ కావడం విశేషం. తెలుగు రాష్ట్రంలోనూ ఈ సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తుంటే దురంధర్ 2 1-2 రోజుల్లోనే సునాయాసంగా 1000 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. బాలీవుడ్ లో అత్యంత వేగంగా ఈ మార్కును అందుకున్న చిత్రంగా ఇది చరిత్ర సృష్టించబోతుంది. లాంగ్ రన్ లో ఈ సినిమా 2000 కోట్లు మైలురాయిని కూడా చేరుకుంటుందని ట్రేడ్ అనలిస్టులు అంచనాలు వేస్తున్నారు. జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం భారతీయ సినిమా స్టామినాను ప్రపంచ వ్యాప్తంగా చాటి చెబుతోంది. ఈ చిత్రాన్ని హాలీవుడ్ దర్శకులు కూడా చూసి నేర్చుకోవాలంటూ రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్స్ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి.